హాయ్, దిస్ ఈస్ కేశవ్. ఈరోజు మనం అనస్థిషియా అంటే ఏంటి, అనస్థిషియాలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. అనస్థిషియా అంటే ఏమైనా సర్జరీస్ జరిగేటప్పుడు మనం మత్తు ఉండడాన్ని నొప్పి లేకుండా చేసే పద్ధతిని అనస్థిషియా అంటారు. అనస్థిషియాలో ముఖ్యంగా 3 రకాలు: లోకల్ అనస్థిషియా, జనరల్ అనస్థిషియా, రీజనల్ అనస్థిషియా. లోకల్ అనస్థిషియా అంటే ఏమైనా మైనర్ సర్జరీస్, డెంటల్ సర్జరీస్ ప్లస్ చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కుట్లు అలాంటివి వేసే టైంలో యూజ్ చేసేదాన్ని లోకల్ అనస్థిషియా అంటారు. జనరల్ అనస్థిషియా అంటే మన బాడీ మొత్తం అన్కాన్షియస్లో ఉంచడాన్ని జనరల్ అనస్థిషియా అంటారు. రీజనల్ అనస్థిషియా అంటే రీజనల్ అనస్థిషియా మళ్ళీ 2 రకాలు: స్పైనల్ అనస్థిషియా ప్లస్ ఎపిడ్యూరల్ అనస్థిషియా. స్పైనల్ అనస్థిషియా అంటే L1 నుంచి T12 వరకు అన్కాన్షియస్లో మీరు ప్రత్యేకంగా నర్వ్ బ్లాక్ చేసేదాన్ని స్పైనల్ అనస్థిషియా అంటారు. ఎపిడ్యూరల్ అనస్థిషియా అంటే సర్జరీ అయిపోయిన తర్వాత సర్జికల్ ఐసీయూకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అక్కడ మత్తు ఉంచడాన్ని ఎపిడ్యూరల్